అమ్మవారి ప్రసాదం ఈ 2 రోజుల నుంచి విజయవాడ నగర ప్రజలకు అందింది, కానీ ప్రభుత్వం ఎక్కడ ఉండిచ్చిందో మాకైతే తెలియదు. ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఇచ్చారు కూడా మాకైతే తెలియదు. సుమారు 1,00,000 ప్యాకెట్లు దుర్గగుడి దేవస్థానం వారు పంపిణీ చేశారు. మరొక 50,000 ప్యాకెట్లు పైన ఏలూరు చిన్న తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి వచ్చినాయి. కానీ విజయవాడ నగరంలో చంద్రబాబు గారు తయారు చేయించిన ఎన్నో, పంపిణీ చేసిన ఎన్నో మాకైతే తెలియదు. మీరేమో ఆకలి తీర్చేందుకు అమ్మవారి ప్రసాదం వచ్చింది అంటున్నారు. ప్రభుత్వం ఏమో ఒకటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మేమే ఆహారం పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఫోటోలు విపరీతంగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారండి? చెప్తున్నా కదా, నేను చెప్పింది కావాలంటే మీరు ఈవో గారిని వెళ్ళి అడగండి, దుర్గగుడిలో ఈవో గారిని అడగండి. మొన్న 8,000 ప్యాకెట్లు ఇచ్చారు, నిన్న 8,000 ప్యాకెట్లు ఇచ్చారు. అలాగే ద్వారకా తిరుమల నుంచి, ఏలూరు నుంచి, చిన్న వెంకటేశ్వర స్వామి దాలో నుంచి 8,000 ప్యాకెట్లు వచ్చినాయి. ఇవి మొత్తం సుమారుగా 2,00,000 పైచిలకు భోజనం ప్యాకెట్లు వచ్చింది దుర్గగుడి నుంచే, ద్వారకా తిరుమల నుంచే. కానీ ప్రభుత్వం ఎన్ని తయారు చేయించిందో మాకే తెలియదు. కొంతమంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్ల చొక్కాలు వేసుకొని కనీసం చెప్పు కూడా మునగని, నీళ్ళలో దిక్కుండా రోడ్డు మీద నుంచొని మైకుల ముందు సొల్లు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. సరే, పేర్లు వ్యక్తులు మీరు ఎత్తుక్కోండి. వీళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు, మేము ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేయాలని చెప్పి రెడీ అయితే, ఈ వేడుకలు వద్దు, మనకి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇలాంటివి చేయకూడదు అని వాళ్ళ పక్కన నిలబడాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. మీరు ఖర్చు పెట్టే డబ్బేదో దానికే ఖర్చు పెట్టండి అంటే, మేము గత 4 రోజులుగా నడుములోతు నీళ్ళల్లో ఉండి ఆయన కోసం, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు మేము అందించి వీళ్ళందరినీ ఆదుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా గట్టు మీద నుంచొని, పుట్ట మీద నుంచొని మాటలు చెప్పేసి ఒక పాల ప్యాకెటో పెరుగు ప్యాకెటో చేతిలో పెట్టి మేము వెళ్ళిపోవాలా? పాలు పెరిగి వాళ్ళ పంచకపోయినా కానీ అవి మేము పనిచేసాం కదా, వాళ్ళు ఇచ్చి మురిగిపోతాయి. మేము ఎందుకంటే గత 4 రోజుల నుంచి పంచుతున్నాం. ఆదివారం నుంచి మేము మొదలు పెడితే ఈరోజు 4వ రోజు. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఈవెన్ పెరాలసిస్ వచ్చినా లేకపోతే గర్భవతుల్ని కానీ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళని కూడా మేము 4 చక్రాల బళ్ళు మీద వేసి, అంటే వాహనాలు వెళ్ళడానికి అనుకూలంగా లేనప్పుడు ఈ 4 చక్రాల బళ్ళు మీద వేసి మేము తరలిచ్చాం. మేము తడిసిపోయాం. ఈ 4 రోజుల్లోంచి మేము మా ప్రాణాలని, మా ఆరోగ్యాన్ని, మా డబ్బుని పణంగా పెట్టి పనిచేసాం ఆయన ఇచ్చిన పిలుపుకి. అనవసరంగా గట్టు మీద కూర్చొని విమర్శలు చేయకండి. వీళ్ళ గురించి నేను చెప్పా, మీరు పేర్లు అన్నారు కదా, ఒకటి పేరు చెప్తే ఒక వ్యక్తితో ఆగిపోద్ది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి చెప్తున్నా, గట్టు మీద నుంచి మాట్లాడటం కాదు, రండి మాలాగా లుంగి పైకి కట్టి లోయర్ పైకి లేపుకొని రా, పాల ప్యాకెట్ పంచుతాం మేము, నువ్వు పెరుగు ప్యాకెట్ పంచు, నేను అటుపండి ఇస్తా, నువ్వు యాపిల్కాయ ఇవ్వు, నేను అన్నం ప్యాకెట్ ఇస్తా, నువ్వు పెరుగు ప్యాకెట్ ఇవ్వు, రా. అంతేగాని మైకుల ముందు సొల్లొద్దు అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. 100% వాళ్ళకే తెలియజేస్తున్నాం. ఇంకొక 24 గంటలు పరిస్థితి అంతా చక్కదిద్దుకుంటాయి. జనజీవనం సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. ఈ నష్టాన్ని అంచనా వేసి బటన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన 1000 ఇస్తే మేము 10,000 ఇచ్చే స్థాయిలో ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నష్టాన్ని అంచనా వేసుద్ది. పైన హెలికాప్టర్లో తిరగట్లా, జగన్ రెడ్డి లేక పైన హెలికాప్టర్లో తిరగట్లా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలినడకని నడిచాడు. అచ్చెన్నాయుడు గారు వచ్చారు, కందులు దుర్గేష్ గారు వచ్చారు. ప్రతి ఒక్క నేత కూడా, ఈవెన్ బోండా ఉమా గారు, బొమ్మసాని సుబ్బారావు గారు అనే ఒక వ్యక్తి అయితే, ఆయన కార్పొరేటర్ కాదు, గొల్లపూడి పంచాయతీ, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ బిడ్డల్లో చూసుకునే వ్యక్తి. 3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాలనీలో నిద్రాహారాలు మానేసి అక్కడ పనిచేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు ఉన్న కూటమిది. నీలాగా హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు. అర్థం చేసుకోండి మీరు కూడా. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే మేము ఎవరో నిద్రపోం, కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా. అది దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ మాట్లాడండి. దుర్గగుడి ప్రసాదాలు తెచ్చి పంచింది గతంలో కరోనా టైంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకుడు వెల్లంపల్లి గారు. మీరు మర్చిపోయినట్టున్నారు, నేను గుర్తు చేయనా? పోతిన మహేష్ గారికి అమ్మవారి దగ్గర ప్రసాదం తెచ్చి దద్దోజనం, పులిహార అవన్నీ కూడా పంచింది కరోనా టైంలో. మేము మా సొంత డబ్బులతో మేము పంచుతుంటే వాళ్ళ పక్క అక్కడి నుంచి తెచ్చి పంచిన బ్యాచ్ ఏదైనా ఉందంటే చెత్త బ్యాచ్ వైఎస్ఆర్సీపీ బ్యాచ్. సుజనా చౌదరి గారికి అంత అవసరం లేదు. ఆయన
సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి సేవ చేసే మనిషే. ఈ గెలిచిన ఈ 2 నెలల్లో ప్రజలకు ఎన్నో సేవ చేశారు, అందుబాటులో ఉన్నారు. 100 పైన మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు. మీరు చూడొచ్చు జాబ్ మేళా అని చెప్పి సుమారు ఎంతమందికి జాబ్ మేళా అని చెప్పి ఆయన సుమారు 2000 మందికి ఆ రోజు అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరికి కూడా అలాగే బండిలు, మన తోపుడు బండిలు కానీ ఈ 2 నెలల్లో ఆయన చేయని సేవ లేదు. మొన్న మీరు చూస్తే ఆగస్టు 15 రోజు హెల్త్ క్యాంప్ అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మన క్యాన్సర్కి మహిళలు ఇబ్బంది పడుతున్నారు, తెలియట్లేదు వాళ్ళకని చెప్పి ఎంతమంది మహిళలకి ఆయన క్యాన్సర్ ఉందా లేదా, వీళ్ళ ప్రాబ్లం ఏంటని ఎంతమంది మహిళల్ని ఆయన చెక్ చేయించారో చూపించారు. ఎంతమంది మహిళలు మెచ్చుకున్నారో మా కళ్ళ ముందు. మంచి నాయకుడమ్మా, ఇలాంటి నాయకుడు కోటేసినందుకు మాకు గర్వంగా ఉందని చెప్పి. మీరు మాట్లాడాల్సిన సుజనా చౌదరి గారి గురించి పోతిన వెంకట మహేష్ గారు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. ఆయన డబ్బులు తీసి పెట్టే మనిషే కానీ ఎక్కడో తెచ్చి ఇవ్వాల్సిన అవసరం ఆయనకి సుజనా చౌదరి గారికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు ఇప్పుడే చెప్పాను నేను, సుజనా చౌదరి గారికి అంత అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు. ఆయన దగ్గర సుజనా చౌదరి అనే ఫౌండేషన్ పెట్టి ఎంతోమందిని ఆదుకుంటాడు ఆయన. ఆయనకి దుర్గగుడి అమ్మవారి గుడి ప్రసాదాలు పంచాల్సిన అవసరం ఏంటి? మాట్లాడడానికి ఒక అర్థమైన ఉండాలి. ఆయనకు అవసరం లేదు, దోచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఉన్న దగ్గరే 10 మందికి పెట్టే ఆలోచించే ఒక గొప్ప మనస్తత్వం ఆయనకు ఉంది. మేము చూసాం కాబట్టి ఈ 2 నెలల్లో, అంతకుముందు విన్నాం, ఈ 2 నెలలు మేము చూసాం ప్రత్యక్షంగా. కాబట్టి అమ్మవారి గుడి ప్రసాదాలు తెచ్చి పంచాల్సిన అంత స్థితి లేదు. ఇక్కడ ఎన్డీఏ కార్యాలయంలో మీరు చూడొచ్చు. తర్వాత మన చిటినగరు పైన ఎక్కితే నగరాల కళ్యాణ మండపాలు ఉంటాయి, అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొన్ని వేల మందికి ఆయన వంటల దగ్గరుండి చేపించి వాళ్ళ దగ్గరుండి అందరూ మాకే కానీ తెలుగుదేశం వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళు ముగ్గురం కూడా కలిసి పంచడం జరిగింది. అందులో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారి గుడి ప్రసాదం పంచాల్సిన అవసరం సుజనా చౌదరి గారికి రాలేదు. కానీ నిన్న నుంచి దగ్గరుండి అన్నీ చూస్తున్నారు. అలాగే ఆ 2 రోజులు కూడా, గత 2 రోజులు కూడా అన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు, కనుక్కుంటున్నారు ఏం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ప్రజలను కాపాడండి, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూడండి అని చెప్పి మా అందరితో కూడా మాట్లాడి ఆయన చేయడం జరుగుతుంది. అలాగే మీరు చూడొచ్చు, మీ జనసేన పార్టీ నుంచి అమ్మిశెట్టి వాసు గారు మీరు చూశారు కదా, నిన్న నుంచి ఇవాళ వరకు సుమారు 20,000 పైన కుటుంబాలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ పడవలో కానీ ట్రాక్టర్లో కానీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది, పంపిణీ చేసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నిన్న స్టార్ట్ చేసాం, నిన్న ఇవాళ కూడా పూర్తి చేసాం. ఎలా ఏంటంటే నేను చెప్పేది, ఇబ్బంది కలగకూడదు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం సేవ చేస్తుంది, కానీ జనసేన పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు కష్టం వస్తే జనసేన పార్టీ ముందు ఉంటుందని మేము ఎప్పుడూ కూడా దాన్ని నమ్ముతాం. అధికారం మాకు లేకపోయినా ఉన్నా దాన్ని మేము పట్టించుకోం. కష్టం వస్తే మేము వెళ్ళిపోతాం, మా దగ్గర ఉన్నదే మేము ప్రజలకు పెడతాం. ఇది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మేము నేర్చుకుంది. దోచుకునే అలవాటు మాకు లేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా జనసేన పార్టీ అంటే కేవలం మా దగ్గర ఉన్నది కూడా 10 మందికి పంచేదే.